హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసు అండ్ తనువు. మన ఛానల్లో రన్ అవుతున్న స్టోరీ ప్రేమ అంటే అనే స్టోరీలో ఎపిసోడ్ నెంబర్ 9లోనికి ఎంటర్ అయిపోయాం. మరి ఎంటర్ అయిపోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు గైస్. అయితే మన స్టోరీలోనికి ఇప్పుడు ఎంటర్ అయిపోబోతున్నాం. మనసు పరుగులు పెడుతుంటే శరీరం బరువుగా మారింది. రూమ్లోకి వెళ్ళాలా, టీ అక్కడ పెట్టి డోర్ నాక్ చేసి వెళ్ళిపోవాలా, డోర్ తీయాలా లేదా అంటూ టెన్షన్గా డోర్కి బయటే ఆగిపోతే ధైర్యమంతా కూడా పెట్టుకొని ట్రేను ఒక హ్యాండ్తో పట్టుకొని డోర్ ఓపెన్ చేసే లోపు అవతల నుంచి ధీరా డోర్ ఓపెన్ చేశాడు. ఒక్క నిమిషం ఇద్దరి చూపులు కలిశాయి. మౌనిక ప్రాణం పోయినట్లయింది. మౌనిక నెమ్మదిగా ట్రేతో పాటు లోపలికి అడుగులు వేసింది. ఆమె ట్రే తీసుకెళ్ళి టీపాయ్ మీద పెట్టగానే వేసుకున్న డోర్ను లాక్ చేసే ఆమెని అలాగే హత్తుకొని గట్టిగా వెనక నుంచి హత్తుకొని ఆమె మెడలో ముద్దులు పెట్టి ఐ మిస్ యూ సో మచ్. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, బట్ మహోబ్బత్ హో గయా తుమ్సే అన్నాడు. అతను చెప్పే మాటలు అర్థం కావట్లేదు, బట్ అతని ప్రేమ మాత్రం క్లియర్గా తెలుస్తుంది. అయినా మా ప్రశు దీది, బేగం దీది చెప్పినట్లు బెట్టు చేయాలనే ఆలోచన వచ్చింది మౌనికకు. మొహబ్బత్ అంటే ఏంటి అంది. మొహబ్బత్ అంటే ప్రేమ అన్నాడు ధీరా. మళ్ళీ మౌనిక మొహబ్బత్ అంటే ప్రేమ అంది క్వశ్చన్ మార్క్ ఫేస్తో. అవును అనే కదా చెప్తున్నాను అంటూ ఆమెను అతని వైపు తిప్పుకొని మధురంగా లేత గులాబీల్లా ఊరిస్తున్న పెదవులను అందుకొని ఆమె పై పెదవిని అతని 2 పెదవుల మధ్య బంధించి మొత్తం తేనెను కొల్లగొట్టుతున్న తుమ్మెదలాగా మత్తుగా లీక్ చేస్తూ ఎంతకి దాహం తీరక కింద పెదవికి న్యాయం చేస్తూ ఇద్దరు నాలుకలు పెనవేసుకొని ఆమెను ఎంత మిస్ అయ్యాడో తెలియజేయడానికి ప్రేమనంతా చూపిస్తుంటే బలం అత్యంత ఉపయోగించి అతని దూరం నెట్టింది. వాట్, ఏమైంది మౌని అన్నాడు ఆప్యాయంగా ఆమె బుగ్గలు నిమురుతూ. మన పెళ్లి చూపుల్లో ఏం చెప్పారు? పెళ్లి చేసుకున్నా నాపై ప్రేమ పుట్టదు అని, అంతేకాకుండా ఆ కొండ ముచ్చు దాని పేరు ప్రణవి, దానిని లవ్ చేస్తున్నా అన్నారు. ఇప్పుడు ఇది ఏంటి, దానిపై లవ్, నాపై మొహబ్బత్, బాగుంది అంటూ మూతి ముడిచింది. ఓహో అదా అని జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు. ఎన్ని చెప్పినా నేనే మిమ్మల్ని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు ఇష్టం లేదు, సో దూరంగా ఉండండి అంది. వాట్ మౌనిక, ఇన్ని రోజులు మౌనంగా ఉండి ఇప్పుడు నీ విశ్వరూపం చూపించకే ప్లీజ్. మరేం చేయను, నా ఫ్రెండ్స్ అందరూ నాకు ఇదే సజెషన్ చేశారు, సో దూరం. మౌని, నీకు జాలి వేయటం లేదు? నన్ను చూస్తుంటే పాపం అనిపించటం లేదు? నిజం చెప్పు అంటూ ఆమెకు దగ్గరగా వచ్చి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఆమెని అతని వైపు తెచ్చుకున్నాడు. ఆమె కూడా ఏదో పరవశంగా కళ్ళు మూసుకుంది. నెమ్మదిగా ఆమె మెడవంపుల్లో తలను చేర్చి ముద్దులు పెడుతూ ఉంటే తనను తానే మర్చిపోయింది. ఇంతలో మధు అన్నయ్య అంటూ డోర్ నాక్ చేసింది. ఆ సౌండ్కి తేరుకొని ఇద్దరూ వేరుపడ్డారు. అప్పుడు మౌనిక కోపంగా ధీరాను చూస్తూ, అమ్మో మీరు మాయ చేస్తారు, నేను జాగ్రత్తగా ఉండాలి అంది. ఒక్క చిన్న నవ్వు నవ్వి ఆమె అందించే టీ తీసుకొని, అసలు నీ హ్యాండ్లో ఏదో మ్యాజిక్ ఉంది అమ్ములు, ఈ టీ, నీ ఫుడ్ అడిక్ట్ అయిపోయాను అన్నాడు. ఇప్పుడు కోతలు ఎన్నైనా చెప్తారు, నిజం. అబ్బాయిలు వాళ్ళకు కావాల్సింది దొరికే వరకు పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు, బట్ ఒక్కసారి వాళ్ళకు కావాల్సింది దొరికాక కరివేపాకలా ఏరిపాడేస్తారు. నిజమా కాదా చెప్పండి? ఇదండి మన 8th ఎపిసోడ్. మిమ్మల్ని వెయిట్ చేయించడం ఇష్టం లేక అన్నీ కంటిన్యూగా చెప్తూనే ఉన్నాను. మరి దయచేసి మన ఛానల్ని లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీగా చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.